ప్రభువునందు మాత్రమే కాదు ప్రభు సేవకునిగా నిద్రించుట ఎంత ధన్యత అని మన ప్రియతమ ప్రకాష్ గారి జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రభు కోసం జీవించి ఆయన కోసం మరణించిన ఆయన భూస్థాపిత రోజున మన హృదయాలు బరువెక్కిపోయాయి, మన మనస్సులు భారంతో నిండి ఉన్నాయి, కళ్ళలో కన్నీరు చెమ్మగిలుతుంది. కనుక ఈనాడు ఇలాంటి హృదయాలతో ఉన్నప్పటికీ ఉత్థానము, క్రీస్తు ఉత్థానము మనం తీసుకునే ప్రతి శ్వాస మరణానికి దగ్గర చేస్తుంది. పుట్టినప్పటి నుంచి తీసుకునే శ్వాస అది లౌకికులకి, నాస్తికులకి, కానీ మనకి మనం తీసుకునే ప్రతి శ్వాస మనల్ని ముక్తికి, మరణానికి మాత్రమే కాదు, మరణం ద్వారా ముక్తికి, మోక్షానికి దగ్గర చేస్తుంది. కనుక ఈనాడు దుఃఖభరిత హృదయాలతో ఉన్నప్పటికీ క్రీస్తు ఉత్థానములను మనకొక్కరికి, కథోలికులకి, క్రైస్తవులకు ఉన్న భాగ్యం, ఉత్థానము, నిత్య జీవం. కనుక ఆ ప్రభు కరుణామయుడు ఈయన గారికి మన ప్రియతమ విశ్రాంతి పీఠాధిపతికి ఇక్కడ 12 సంవత్సరాలు అలుపెరుగక శ్రమజీవిగా మనం చేసి విశాఖ అగ్రపీఠ ఎంత విశాలమైనదో మీకు తెలుసు. సముద్రం ఎంత లోతు ఉందో అంత లోతైన ప్రేమ మనది, ఆకాశం ఎంత ఉన్నతమో అంత మనస్సు మనకున్నది. కనుక ఇలాంటి హృదయాలతో ఉదయమే ఇంతమంది వచ్చినందుకు మీ ప్రేమ, విశ్వాసం కనపడుతుంది. కనుక అందరం ప్రభుకి నిర్ణయించుకొని మరొకటి తప్పకుండా ఆయన సేవలో దేవుడు తప్పకుండా మోక్ష బహుమానం ఇస్తాడని నాకైతే ప్రస్తుత పీఠ కాదుగా గట్టి నమ్మకం ఉంటుంది. కనుక 5 పీఠాలలో పనిచేసి చివరికి మన పీఠంలో అధిపతిగా భాగ్యం. కనుక ఇలాంటి గొప్ప వరాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. స్మరిస్తూ మనం ఈ పూజ ప్రారంభంలో మన పాపములను కూడా ప్రత్యేకంగా వారి పాపము ఇంకా ఏమైనా మన్నింపబడకుండా ఉన్నట్లయితే వాటినన్నిటి కూడా మన్నించి దేవుని ముఖాముఖిగా పరమనందు దర్శించు భాగ్యం దయచేయమని ప్రార్థించగలరు. సర్వశక్తి గల సర్వేశ్వరుని జన్మను సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయగల ప్రభు మన పాపములను క్షమించి మన లోపములను సవరించి మనలందరినీ ప్రత్యేకంగా మోక్ష భాగ్యం సాధించుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము,
ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి కలుగుదైన సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తు మా కొరకు మరణించి మరలా జీవంతో లేచినది మా విశ్వాసం చాటుతున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నిశ్చయోగైన మహాత్ముల వరకు ప్రకాష్ గారు అంతిమ దిన క్రీస్తు పాటు జీవంతో లేచాను తీర్చు భాగ్యం సాధన మా విశాఖపట్నం ప్రజలందరినీ మా సునీత అంతుని వారి విచారణ ప్రజల ప్రార్థన వేదనాలకించి వారి పాపములను విడుదల చేసి మమ్మందరి నూతన భాగ్యములను సంతసింపచేయుడి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వేగులు జీవించుచు పాలించు నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చిన ఉండి ఉండొచ్చు, నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరణా లేచును అని చెప్పాడు. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరణా లేచునని నేను ఎరుగుదును అని పలికాడు. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తుడు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు శుభవార్త. ప్రభువు తానెన్నుకున్న వారిని తన కరుణా ప్రసాదములతో దీవించి బహుమానంగా అంతములేని జీవన భాగ్యం వసూలు అని సొలొమోను జ్ఞానగ్రంథము క్రీస్తునాథుని వెళ్ళారు. మొదటి పట్టణంలో మనం విన్నాం. దేవుని కృపణ సేవకుడు మన ముందు విగత జీవిగా ఉన్నాడు. 77 సంవత్సరాలు భూలోక జీవితాన్ని గడిపి అటు తెలంగాణ అంతటా ఇటు ఆంధ్ర అంతటా ఏకైక బిషప్ గారు 5 పీఠాలలో కాపుడిగా సేవలు అందించాడు. కడప మొదలుకొని కడప నుంచి వచ్చారు. గుంటూరులో వాళ్ళ వేళ్ళున్నాయి. వాళ్ళ తాతలు వేలు నిజామాబాద్ జన్మించిన జీవిత ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ అంతటా విద్యార్థిగా గురువుగా హైదరాబాద్ నగరపీఠంలో కోశాధికారిగా పనిచేసి రాష్ట్ర హద్దులను సరిహద్దులను దాటి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివాడు. అనే విధంగా
తర్వాత గురువు నేను బిషప్ గారి గురువు కావడం ఒకే సంవత్సరంలో జరగడం నేను దైవాభిష్టంగా చూస్తున్నాను. కనుక 1979 కనుక ఈ విధంగా నా గురువు జీవిత యాత్ర సాగించి అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ మళ్ళా తిరిగి వచ్చి పిహెచ్డి డాక్టరేట్ వచ్చి ఈ విధంగా ఆ తర్వాత తెలంగాణ యాత్రను ఈ విధంగా ముగించుకొని ఆంధ్రాలో మన కడప పీఠంలో మొదటి పీఠ కాపురిగా ఎన్నికై ఆ తర్వాత విజయవాడకు ఆంధ్రప్రదేశ్లో నడిబోర్డు అంటే ఎక్కడంటే విజయవాడ. కనుక ఈ విధంగా విజయవాడ నుంచి ఏలూరు కూడా చూసుకున్నాడు ప్రసాద్ అడ్మినిస్ట్రేటర్గా. తర్వాత మన భాగ్యం విజయవాడ నుంచి ఇక్కడ అగ్రపీఠ కాపురిగా మన కోసం దేవుని చేతికి చేయబడి ఈ విధంగా అడుగడుగునా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే సేవ చేస్తాను అనుకునే సమయాల్లో గురువులతో పీఠాధిపతులకు అనుకోని సమయంలో మాకు దేవుడి పిలుపు వచ్చి లేదు, నా చిత్రం లేదు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. కొన్నిసార్లు కష్టం కావచ్చు, కొన్నిసార్లు అనుకున్న సమయం కావచ్చు. కనుక ఈ విధంగా మన అగ్రపీఠానికి చేసిన తర్వాత కూడా శ్రీకాకుళంలో కాపులు లేని సమయంలో ఇక్కడి నుంచి శ్రీకాకుళం పీఠాన్ని కూడా వారి సేవలు అందించారు. ఈ విధంగా మన భారతదేశంలోనే 5 పీఠాల్లో పనిచేసిన పీఠ కాపులు నాకు ఎవరు కనిపించడం లేదు. ఎంత గొప్ప సేవ భాగ్యాన్ని ఇచ్చి తెలంగాణ ఆంధ్ర ఈయన తెలుగు భాష మాట్లాడే మనందరి ప్రజల మనసుల్లో హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు. అంతకంటే ఎక్కువ దేవుని మధ్యలో దేవుని ఎదలో ఆయన స్థానాన్ని సంపాదించుకున్నాడు నేను భావిస్తున్నాను. పూజ మొదలు పెట్టేటప్పుడే కరెంట్ పోయింది. మన జీవితంలో కూడా అలా జరుగుతుంది. ఖచ్చితంగా మన ప్రకాష్ తండ్రి గారి జీవితంలో కూడా అనుకోని సమయంలో మన జీవిత కరెంట్ పోయింది. 18 రోజులు ఆసుపత్రిలో అన్ని వ్యాధులతో పోరాడి ఇంటికి వెళ్ళాలి నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఆసుపత్రిలో నేను ఉంటాను అని అన్నారు. కనుక ఒకటి అన్ని బాగా అయినారు. మాకు చాలా సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాను. కానీ అకస్మాత్తుగా కరెంట్ పోయినట్టు ఇంటికంటే నేను ఈ లోక పిల్ల అనుకుంటాను, నేను పరలోకంలో ఇంటికి వెళ్తాను, నన్ను అక్కడికి తీసుకువెళ్ళనట్టుగా నాకు తర్వాత ఆ రాత్రే శనివారం సాయంకాలం 6వ తారీఖు సాయంకాలం 7 తెచ్చేసారు. నాకు 7వ తారీఖు ఉదయం 2 గంటల నుంచి వారి శ్వాస సమస్య మొదలైంది. తీవ్రంగా అయిపోయింది. ఒకేసారి మనకున్న బీపీ, షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా సమయం పడిపోతున్నాయి. దాన్ని పడిపోయిన మనం మనకి ఈ విధంగా తన తండ్రి ఇంటికి మనమందరం నిద్రలో ఉండగా ఇంకా తెల్లవారక ముందే నా విశాఖ ప్రజలు నేను పగులు చచ్చిపోతే వాళ్ళ గుండెలు బద్దలే ఏడుస్తారేమో, అందుకే నేను నా బిడ్డలందరూ నిద్రలో ఉండగా నేను నా తండ్రి ఇంటికి మనందరి తండ్రి ఇంటికి పయనమైపోతాను అన్నట్టుగా సుమారు 2 గంటల ప్రాంతంలో మరలా డాక్టర్లను పిలిచి అన్ని సేవలు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ మనకు తెలుసు, అన్ని పరికరాలు మెషిన్స్ కూడా అక్కడ ఉన్నాయి కావాల్సినవన్నీ. మనకి అన్ని ప్రయత్నించినప్పటికీ సిస్టర్లతో శ్రమించినప్పటికీ డాక్టర్లను నైట్ షిఫ్ట్ డాక్టర్లను చూసి వాళ్ళ పెద్ద ఆసుపత్రి తీసుకోవాలన్న సమయంలోనే డాక్టర్ చెప్పారు లాభం లేదు అని. మనకి 22:30 ప్రాంతంలో ఉదయం క్రీస్తు ఆదివారం కార్పస్ క్రీస్తు పరిశుద్ధ తన శరీర పండుగ రోజున ఆయన భూమి మీద చేసే పర్వతానికి వెళ్ళి గొప్ప పండుగ క్రీస్తు ప్రముఖమైన వేళలో తాను కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మోక్షానికి వెళ్ళాలని నేను భావిస్తున్నాను. కనుక వెళ్తున్నా అని మనందరికీ కూడా అర్పించి
అంతగా ఒక దుర్వార్తగా దుఃఖకర వార్తగా తెలిసేసరికి మన స్వరాలు మూగపోయినాయి, నోట మాట రాలేదు, కళ్ళు చెమగిల్లాయి. ఇంకా మరణ వార్త మన బంధువులు మిత్రులకి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా కాల్సింది. బిషప్ గారు ఇంకా ప్రియతం కాబట్టి ఎంతమంది కన్యల దగ్గర ప్రార్థించారో ఈ విధంగా 7వ తారీఖు మరణించిన మీరు తప్పకుండా చేరి ఉంటారని భావిస్తున్నాం. కానీ మన ప్రార్థనలు మనకు తెలియని వ్యాధులే, మనకు తెలియని పాపాలే, ఎక్కడో గుండెలు గొంతుల పొరల్లో కొన్ని దాగి ఉంటాయి. ఆ విధంగా ఆయన జీవితంలో ఏదైనా ఆయనకి తెలియకుండా ఇంకా ఏ పాపమైన లోపమైన ఉన్నట్టయితే మన పూజలు ప్రార్థనలు కనిపిస్తాయి. మనకి ఈరోజు వారి అమెరికా నుంచి మిత్రులు బంధువులు రావాలి వస్తున్నారు కాబట్టి 4 రోజులు మనం భూస్థాపనం చేయకుండా ఆపాల్సి వచ్చిందే. లేకపోతే మంగళవారం అనుకున్నాం ముందుగా కనిపోయినాడు. వారంతా కూడా చేరుకుంటున్నందుకు ఇక్కడ మన విశాఖ ప్రజలందరి తరఫున వారికి వారి కావాలని ప్రేమ వారందరికీ ఇక్కడికి వచ్చే గురువులందరూ కూడా ఉదయమే వచ్చి పూజ మళ్ళీ 10 గంటలకు పీఠాధిపతులు, శ్రేష్ఠ గురువులైన వికర్ జనరల్, ఈ విధంగా అనేక వందల మంది గురువులు పీఠాలను చేస్తున్నారు. ప్రజల సమక్షంలో మన సెయింట్ పీటర్స్ కథీడ్రల్లో అంతిమ వేడుకలు, ఫైనల్ ఫేర్వెల్ డియర్ బిలవెడ్ బిషప్, ఆర్చ్ బిషప్ వాళ్ళ వరకు పట్టు మనం అందరము వేడుకలు పంచుకుంటున్నాం. కనుక మనందరం ఈ ఉదయం పూజలో మీరు పాల్గొని ప్రార్థిస్తున్నారు. కనుక దేవుడు అనుకోని సమయంలో మరణించడం చాలా బాగైంది నాకైతే. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క ప్రీతితో వీక్షకు ప్రతిపాదించున్నాము. తన మరణం ద్వారా నీతో సఖ్యపరిచిన సమాధానం మీ అందరికీ సమాధానం పెరుగు. సర్వేశ్వరుని గొడవ నన్ను విశ్వసించువాడు మరణించను జీవించను వాగ్దానం చేసిన క్రీస్తు శరీరం మీరు విధులు పిలువబడిన వారు ధన్యులు. అందరూ కూడా వెహికల్స్ పొజిషన్ నడిచి కాదు, అందరం వాహనాలు మీది వాహనాలు వచ్చిన వాళ్ళకి వాహనాలు ఎవరైతే
సెలవు